మంచిర్యాల జిల్లాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కుపాదం మోపుతున్నారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నన్స్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులతో పలువురు భవనాల యజమానులు వాగ్వాదానికి దిగారు. అన్ని అనుమతులతోనే ఇళ్లు నిర్మించుకున్నా ఎందుకు కూల్చివేస్తున్నారు అని ప్రశ్నించారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరే ఆగండి కొంచెం, మీరు వదలండి. అరే వదలండి మేడం, మేము పైకి వెళ్తాం. మాకు టైం ఇస్తారా? నేను ఇక్కడనే ఉంటా. మీరు చెప్పారు, నేను చెప్పాను మీరు ఇలాంటి మంచిర్యాల జిల్లాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులతో పలువురు భవనాల యజమానులు వాగ్వాదానికి దిగారు. అన్ని అనుమతులతోనే ఇళ్లు నిర్మించుకున్నా ఎందుకు కూల్చివేస్తున్నారు అని ప్రశ్నించారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య నాయుడు తెలుసుకుందాం. మాంతయ్య, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? నిలిమ మంచిర్యాల కలెక్టరేట్ రోడ్ లో ఉన్న భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినట్టు చెప్తా ఉన్న పరిస్థితి. అధికారులు ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ నేతకు సంబంధించిన 5 అంతస్తుల భవనం ఉంది. ఇది 40 సర్వే నెంబర్ లో అనుమతులు పొంది 42 ప్రభుత్వ సర్వే నెంబర్ లో ఇంటిని నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా అతను స్పందించకపోవడంతో ఈ రోజు కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. 5 అంతస్తుల భవనం కాసేపు నిలమట్టం కానుంది. ఈ నస్పూర్ ఏరియాలో 42 సర్వే నెంబర్ చాలా పెద్ద సర్వే నెంబరు. ఈ అయితే గత కొన్నాళ్ళుగా కూడా బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో పెద్ద ఎత్తున కూడా వెంచర్లు వేసి ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నారు. కోట్ల రూపాయల మేర లబ్ధి పొందినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ అనుమతులు అక్రమంగా ఇవ్వడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున కూడా భూ లావాదేవీలు జరిపారు. దీనిపై అధికారులు ప్రస్తుతం నోటీసులు ఇచ్చి ఒక్కొక్క ఇంటిని కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఏదైతే అన్నయ్య బీఆర్ఎస్ నేతకు సంబంధించిన ఇంటి కుటుంబ సభ్యులు అడ్డుకున్నా కూడా పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నస్పూర్ మున్సిపాలిటీ సంబంధించిన అక్రమాలన్నీ కూడా కూల్చివేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. నీలిమా, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. అరే వదలండి మేడం, మేము పైకి వెళ్తాం. మాకు టైం ఇస్తారా? నేను ఇక్కడనే ఉంటా. మీరు చెప్పారు, నేను చెప్పాను మీరు ఇలాంటి